హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో చెర్ల చేపలు పట్టిరు ఫ్రెండ్స్. నైట్ చేపలు పడితే అవి తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బ్రతికే ఉన్నాయని బకెట్లో వేసి పెట్టినాం ఫ్రెండ్స్. నైట్ మొత్తం బకెట్లోనే ఉన్నాయి. నీళ్లు పోసి బకెట్లో పెడితే బ్రతికే ఉన్నాయి ఫ్రెండ్స్. పొద్దున్నే తీసి వాటిని కుట్టి పైన పొట్టు మొత్తం క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. క్లీన్ చేయడం అయిపోయింది. వాటిని నేను ముక్కలు కట్ చేస్తా అంటే మా తోటి కోడలు కడుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్ చేపలు, చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఫ్రెష్గా తెచ్చుకొని మేము కట్ చేసుకొని తింటాం ఫ్రెండ్స్. కట్ చేయడం అయిపోయింది. గిన్నె పెట్టి ఆయిల్ వేసి అది ఉల్లిగడ్డలు వేసినాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసి కొంచెం పసుపు వేసి అవి కొంచెం ఆనియన్ గోలాలి కదా, అటు ఇటు కొంచెం గోలిన తర్వాత కొంచెం అల్లం వేసి కాసేపు ఉంచాలి ఫ్రెండ్స్. కాసేపు ఉంచిన తర్వాత కూర రెడీ అయింది ఫ్రెండ్స్. చిక్కగా బాగుంది కదా. మా అమ్మమ్మ కూర బాగా వండుతుంది ఫ్రెండ్స్. ఆమె బాగా వండుతుందని మా బజారులు కూడా చాలామంది అంటారు. గొప్పలు చెప్తాను అనుకోకండి. ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, పక్క నుండి చెప్తా అంటే మేమే వండుకుంటాం ఫ్రెండ్స్. కూర చాలా బాగుంటుంది. ఫిష్ కూర బాగా వండుతుంది. ఆమె పులుసు తినదు, అందుకని ఆమె మందం వేరే కొన్ని ఫ్రై చేసి పెట్టినాం ఫ్రెండ్స్. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పులుసు చిక్కగా వచ్చింది, ముక్క కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫిష్ చేపలు కాబట్టి, ఫ్రెష్ చేపలు కాబట్టి బాగుంటుంది, మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.